అమ్మ అక్క కాళికా దండము నీకు మంకాళి దండం మంకాళి దండం అక్క కాళికా దండం అమ్మ అక్క కాళికా దండము నీకు మాని దారిణమో జంగమయ్యకి ఇచ్చి ఒక సన్యాసికి ఇచ్చి వివాహం చేసినవా మన కూతురిని? ఎంత అన్యాయం చేసినావు స్వామి. రేణుకా మాతాకి ముని బాలక ముందు నీవో ముదములోనా వెళ్ళి పోపోరా సకల విద్యలు నేర్చుకరా పోరా సకల విద్యలు నేర్చుకరా పోరా. విలు విద్యలు రావు, సకల విద్యలు రావు, సకల విద్యలు రావు. ఇక్కడ నుండి వెళ్ళి పొమ్ము, వెంటనే నేర్చుకొని రమ్ము. జై రుష్ట మునేశ్వరునికి ఇది ఏమి చిత్రమాయే ఎవరు నీకు చెప్పినారయ్యా తొందరగా జరుపు మీ స్వామి ఓ శంకర దేవా తొందరగా జరుపు మీ స్వామి. స్వామి, ఇది ఏమి చిత్రము? నీకు ఎవరు చెప్పారో నాకు తెలుపు కదా స్వామి. రేణుకా మాతాకి జై గురు మంత్రము రాని వ్యతుడబో ఆయిరుడ వెళ్ళి గురు మంత్రము రాని వ్యతుడబో ఆయిరుడ వెళ్ళి గోపోరా ఇక్కడ నుండి వెళ్ళిపోము, గురుమంత్రం నేర్చుకొని రమ్ము. జై రుష్ట మునేశ్వరునికి ఇది ఏమి చిత్రమాయే జై రుష్ట మునేశ్వరునికి జై పసుపు పరమానే వెళ్ళి నారయ్య పశువస్త్రముల పరగా వెళ్ళిపోయే దానయ్య స్వామి, మీరు చెప్పినట్టే నేను గురుమంత్రము నేర్చుకొని వచ్చాను. రేణుకా మాతాకి లగ్నం అయింది కానీ ఇప్పుడు
విద్యలు రావు, సకల విద్యలు రాదు, గురుమంత్రం రావు. ఇక్కడ నుండి వెళ్ళిపోము. అలానే శ్రీచి వరకు ఇక్కడ కనబడకూడదు. ఈశ్వర బ్రహ్మ ముగ్గురు అన్నదమ్ములంట, పాదాభివందనాలు చేస్తూ నీ వెంబడి నేను వచ్చేదాన్ని. జయ ఋషికామునేశ్వరునికి జై. లత సమయమందు వాజిలో కనబడ. సందో వాజిలో కనబడ బ్రహ్మణుడు. లగ్న సమయమందు వాసియు కపట బ్రాహ్మణుడు. చెడి మనం ఆ కపట బ్రహ్మణుడు వచ్చి మనం వరవజాలక విడదీశను కదా. జై. బ్రాహ్మణ మాటలు స్వామి బ్రహ్మణ మాటలు బట్టి మా తండ్రి గారు ఇలా చేయడం మంచిది కాదు. జయ ఋషికామునేశ్వరునికి కన్నవారు లేరా. నీకు కన్న తండ్రులు ఉన్నారు, సకల భామలు ఉన్నారు, నాతో వచ్చుట ఎలా నువ్వు? జై రేణుకా మాతాకి జై. తల్లిదండ్రులు అయ్యో తల్లిదండ్రులు అన్నదమ్ములు స్వామి ఎందరున్నా భర్తకు మించిన దైవం ఉన్నదా? జయ ఋషికామునేశ్వరునికి జై. ధరణి మై సమౌరా. ధరణి మైసమౌరాముని దైవ సాక్షిగారో
సరే స్వామి అలాగే ఉండేదాను. కానీ నీకు ఏమైనా అపాయం జరిగినచో మీరు మీ యోగక్షేమాలు నాకు తెలవడం ఎలా? జయ రుచిక మునేశ్వరునికి ఓ చెలియా, అదిగో నేను ఒక తులసి మొక్కను అక్కడ నాటుతున్నాను. దానికి నీవు ప్రొద్దున సాయంత్రము నీళ్లు పోయిము, 10 రోజు పూజలు చేయుము. ఎల్లప్పుడూ చెట్టు పచ్చగానే ఉండును. అప్పుడు నాకు ఏమన్నా ప్రాణహాని కలిగినతో ఆ తులసి చెట్టు ఎండిపోవును. నీ నిదటి ఉన్న బొట్టు రాలిపోవును. నీ మెడల ఉన్న నల్లబూసల తాడు తెగిపోవును. నీ చేతి గాజులు పలిగిపోవును. నీ కాళ్ళ మట్టెలు ఇరిగిపోవును. అప్పుడు నీవు నా వద్దకు సత్యాన బోనము, నిత్యాన బోనము, సతులు తప్పకుండా నితులు తప్పకుండా బోనము తీసుకొని రమ్ము. నేను గురుమంత్రముకు వెళ్ళుచున్నాను. సరే స్వామి అలాగే పోయిరా. చిత్రమో నాకు గురుమంత్రమే అయ్యో అబ్బబ్బా ఇది ఏమి చిత్రమో నాకు గురు మంత్రమే చోట దొరుకును. అయ్యో అబ్బబ్బా ఇది ఏమి చిత్రమో నాకు గురు మంత్రమే చోట దొరుకును. కబట బ్రహ్మనుడచి మమ్ముల అయ్యో విడదీసిపోయిందే మెల్లగా. రంగా పసుపు బట్టలతోటి నా మామ ఇటు అడవికి దోనిండే క్రూరంగా. అయ్యో అబ్బబ్బా ఇది ఏమి అబ్బబ్బా ఇది ఏమి చిత్రమో నాకు గురుమంత్రమే చోట దొరుకును. నాకు ఈ గురుమంత్రం ఎంత తిరిగినా నాకు దొరకతో లేదు కదా. ఇప్పుడు ఇంకా ఏమి చేయదు, ఇంకా కొంచెం దూరం పోయి వెతికేదాను కాక. జయ రుచిక మునేశ్వరునికి. అబ్బబ్బా ఇది ఏమి చిత్రమో నాకు మంత్రమే చోట దొరుకును. అబ్బబ్బా ఇది ఏమి చిత్రమో నాకు నా తల్లి ఈ మడుగులో దిగబడాను. నా కన్నా తల్లే నేనేమి చేతు నా కల్పవల్లే. అయ్యో నా కన్నా తల్లే నేనేమి చేతు నా కల్పవల్లే. ఊరి మెదలు మేసి పూడికతో ఇప్పుడు ఊరి మెదలు మేసి పూడికతో ఇప్పుడు ఈ బడుగు కోసి మీ నా కన్నా అయ్యో అయ్యయ్యో నేనేమి సేదో నా తల్లిని ఎటుల రచింతో. అయ్యో దేవ పుణ్యాతులెవరైనా పుడమి లోపల ఉన్నా నా పుణ్యాతులెవరైనా పుడమి లోపల ఉన్నా పద ఎవరు నా కన్నా తల్లే నేనేమి సేతు నా కల్పవల్లే. జై మేకలు మేస్తూ ఉండగా ఈ దానమై ఈ మడుగుకు వెళ్తుంది. ఈ మడుగులో మా తల్లి దిగబడను. ఎవరైనా రక్షించేవారు ఇక్కడ ఉన్నారా? ఆనంద రామ రామ సదానంద రామ సద్గురు శివానంద రామ రామ సదానంద రామ సద్గురు శివానంద రామ రామ సదా నిన్ను నా మదిలో నమ్మింది యదా నిన్ను రామ.
మాత్రం దొరకకున్నది. అక్కడ గోమాత దుఃఖిస్తున్నది, పోయి పలకరించడం కాక. ఎందుకొరకు మీరు ఇటులా దుఃఖించుట? అయ్యో ఎందుకొరకు మీరు ఇటులా దుఃఖించుడా మాతలారా అయ్యో ఆపద సమయంలో ఆదుకుందును నేను మాతలారా జై ఓ తల్లి గోమాత, ఎందుకు దుఃఖిస్తున్నావు ఈ అడవిలో? నాకు వివరంగా తెలుపు కదా. జయ శ్రీ జగజ్జనరేణుక మాతాకి జై పూరి మేకలు మేసి పూరి కదో ఇప్పుడు మౌనిగా అయ్యో పూరి మెదలు మెది పూరి కాదో ఇప్పుడు మౌనిగారు అయ్యో దప్పి మౌనిగారు జై ఓ స్వామి, మేకలు మేస్తూ దాహంగా ఉండడంతో ఈ మడుగుకు వచ్చినాం స్వామి. జయ రుచిక మునేశ్వరునికి జై వచ్చిన పని ఏమో శివరంబుగా తెలుపు అయ్యో వచ్చితేనే మాయ వివరముగా తెలుపు అయ్యో ఆపద సమయంలో ఆదుకుందును నేను మాతలారా జై గోమాత ఈ మడుకొస్తే ఏమైనదో తెలుపు కదా. జయ శ్రీ జగజ్జనరేణుక మాతాకి జై అదిగో చూడండయ్యా మా తల్లి అవస్థ. మౌనిగారు అయ్యో అదిగో చూడండి అయ్యా నా తల్లి అవస్థ మౌనిగారు అయ్యో నీరు దగబోయి మడుగులో దిగబడే మౌనిగారు జై ఓ స్వామి, దాహంగా ఉండడంతో నీరు త్రాగడానికి వెళ్ళి మా తల్లి మడుగులో దిగబడ్డది. మీరే రక్షించండి స్వామి. జయ రుచిక మునేశ్వరునికి జై సందేహ మరి ఏలా సంతోషముగా నీకు అయ్యో సంతోషముగా నీకు సంతోషముగా నీకు మాతలారా ఈ తల్లి గుంజేరా అయ్యో మడుగులో నిండండి మీ తల్లిని గుంజేరా మాతలారా జై మీ తల్లిని అడుగు లోపల నుంచి పూజేదాను కాక. సరే స్వామి, అదే విధంగా కాపాడు మా తల్లి. జయ రుచిక మునేశ్వరునికి జై అడుగు లోపల ఉన్న అట్టి కవదేను నిపుడు మడుగులో పడయున్న ఎట్టి కవదేను నిపుడు మడుగులో పడయున్న ఎట్టి కవదేను నిపుడు బాహుబాలం చూడ నేను బాగుగానే గుంజెదాను గట్టిగానే గుంజె నేను
ఎవరయ్యా మీరాలు ఎందు పసిదిరిందో ఎవరయ్యా మీరాలు ఎందు పసిదిరిందో ఎవరయ్యా మీరాలు ఎందు పసిదిరిందో ఎవరయ్యా మీరాలు ఎందు పసిదిరిందో ఆపద సమయమున ఆదుకుంటిరి మమ్ము ఆపద సమయమున ఆదుకుంటిరి మమ్ము ఆపద సమయమున ఆదుకుంటిరి మమ్ము ఆపద సమయమున ఆదుకుంటిరి మమ్ము జయ మాతాకి జయ ఋషికా మునేశ్వరునికి జయ. ఋషికా మహోనేయ పుత్రుడను నేను ఋషిగా మహాముని పుత్రుడను నేను ఋషికా మహోనేయ పుత్రుడను నేను. ఋషిగా మహాముని పుత్రుడను నేను నా పేరు జమదగ్నినయముతో వినరండి. నా పేరు జమదగ్నినయముతో వినరండి జై. గోమాత నేను ఋషికా మహోని పుత్రుడను జమదగ్ని అందు. జై శ్రీ జనక మాతాకి జై. ఎందు కొరకు మీరు ఎందు వచ్చిదిరయ్యా 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 వచ్చిన పని ఏమో వివరంగా తెలుపుమా వచ్చిన పని ఏమో వివరంగా తెలుపుమా సందేహము లేక సరళంగా తెలుపుమా సందేహము లేక సరళంగా తెలుపుమా జై. ఓ స్వామి మీరు వచ్చిన పని ఏమో మాకు సరుకు తెలుపు జయ ఋషికా మునేశ్వరునికి జై. గురు మంత్రమును నాకు గురుతులే వినుడే గురు మంత్రమును నాకు గురుతులే వినుడే గురు మంత్రమును నాకు గురుతులే వినరండి. గురు మంత్రమును నాకు గురుతులే వినుడే గురు మంత్రమును కొరకు గురుతుగా వాచితి గురు మంత్రమును కొరకు గురుతుగా వాచితి జై. మంత్రము తెలియక ఇక్కడికి వచ్చింది. జై శ్రీ జనక మాతాకి జై. తల్లి బిడ్డలను కలిపితివి నీవు తల్లి బిడ్డలను కలిపితివి నీవు తల్లి బిడ్డలను కలిపితివి నీవు తల్లి బిడ్డలను కలిపితివి నీవు నా గర్భమందున గురుమంత్రం కొరుకును నా గర్భమందున గురుమంత్రం కొరుకును నా గర్భమందున గురుమంత్రం కొరుకును నా గర్భమందున గురుమంత్రము దొరుకు జై. ఓ స్వామి నా గర్భం నుండి గురుమంత్రం దొరుకును జయ ఋషికా మునేశ్వరునికి జై. శరణి వైరామౌరదాముని సాక్షిగా శరణి వైసామురదాముని సాక్షిగా శరణి వైసామురదాముని సాక్షిగా సంతోషమాయేను జరగురా ఇప్పుడు జై. తల్లి నాకు చాలా సంతోషమైన ఆ గురు మంత్రం ఎక్కడ ఉన్నదో తెలుపు కదా తల్లి. ఓ మునీశ్వర ఓ పోయడానికి ఇల్లెడు మైసధ్యానులు తల్లెడు మైసధ్యానులు కావాలని ముందుగా ఆహారం కొరకు వచ్చిన గర్భిణీ స్త్రీని పాతి పెట్టినాడు. కార్తికేయ జగమేరు పరంధామా జగదీశ కార్తికేయ జగమేరు పరంధామా ఓ కుసుభవతి కుమారమ మేరు విదే రామ జగదీశ కార్తికేయ జగమేరు పరంధామా జై. అవునయ్యా దొర మన రాజ్యంలో అన్ని పందులు వచ్చి సింహాలు వచ్చి మన పంటలన్నీ నాశనం చేస్తున్నాయి. మీకు చెప్తామని ఎప్పటి నుండి వస్తున్నా, మీరు వచ్చి వాటిని అన్ని సంహరించి మన పంటలు మన రాజ్యాన్ని కాపాడతారా? నువ్వు కాపాడతావా? మీరు రాదు కాపాడు కొడతారా? సరే రాజా, అదే సరే రాజా, నువ్వు చెప్పిన విధంగానే ఆ యొక్క రథాన్ని సిద్ధం చేసి వేటకు వెళ్దాం. మదవెక్కి ఉన్న విరాదిగదిగో వ్రణముఖములు వెక్కి ఉన్న విరాదిగదిగో వ్రణముఖములు మదవెక్కి
మట్టి బాణసంబెకు పెట్టి మట్టి బాణసంబెకు పెట్టి గడగడలాడని గంధములోపల వదగావించద క్షణంబులోపల వదగావించద క్షణంబులోపల మట్టి బాణసంబెకు పెట్టి. అయ్యా ఏం కొట్టిరే? ఏం పడగొట్టలేదు. తిరుగుతురు కానీ ఒక్కటి కూడా దొరకలేదు మనకు. ఈసారి మాత్రం ఖచ్చితంగా పడగొట్టాలి. శ్రీ జగజ్జనరేణుకా మాతాకి అదగేతురా మదజేయు వాడనురా పదను వారం బట్టి గడగడలాడని గంధములోపల గడగడలాడని గంధములోపల వదగావించద క్షణంబులోపల వదగావించద క్షణంబులోపల పట్టి భారత్రంబెకు పెట్టి. అరే ఏం పట్టది? ఓ మంత్రి ఏం పట్టది? నువ్వు చూసినా పోజరా అడిపంది పడగొట్టినావా? ఆహా అయ్యా మీ రాజు అంటే అడిపందిని పడగొట్టిండు, మరి నువ్వేం పడగొడతావయ్యా? ఎంత? 6 కాలేదా? ఏంటి సింహమా పులా ఏనుగా? నేను ఏనుగా తిరిగానా మరి? నువ్వు ఏం తిరుగు అది ఏను వడగొట్టినావు కదా ఈగను వడగొట్టినట్టు. సరే రాజా. అవును రాజా, మన 16 లక్షల సైన్యం చూసినాం, అంతా నిర్వహవుతుంది ఎక్కడో అక్కడ. ఇట్లుంటే ఇట్లా మన వాళ్ళకి ఆకలి అవుతుందట. మన 16 లక్షల సైన్యానికి త్వరగా ఆ యొక్క విందును ఏర్పాటు చేయాలి మీరే, లేకపోతే మరి వాళ్ళు అట్నుంటే ఇక్కడ మనం నుండి అట్నుంటే పోయేటట్టున్నారు, మన సైన్యం పోతుంది. సరే చేయరు తొందరగా. అక్కడ ఒక మునీశ్వరుడు తపస్సు చేస్తున్నాడు చెట్టు కింద కూర్చొని. అతని వద్దకు వెళ్ళి మనకైనా దొరుకుతుందేమో అని అడుగుదాం అని అంటారు. సరే స్వామి, అదే విధంగా వెళ్ళి అడుగుదాం. అందముతో వేటలాడగవచ్చివి సుందరమాయొక్క సందేహమును నీకు వందనమయ్యా. ఓ ముని వర్య మము బ్రహ్మమయ్యా. జై జై సందేహమెట్టిదో తెలుగు. అయ్యా సందేహమెట్టిదో అట్టి సంగతేమిట విన్నదేయో. సందేహమెట్టిదో
జై అయ్యా గాలికి వదలేమో తలచిగా గురైనాము మేము పదహారు లక్షల పరగ సైన్యము 16 లక్షల పరగ సైన్యము ఆఖరిగా ఉండే ఆదరించుము తండ్రి ఆకాలికి వర్వ చీకాకులైనాము మేము జై జై ఎందుకు మహారాజా అయ్యా తొందరెందుకు మహారాజా మీరు ఆకలి తీర్చేదనయ్యా విందరగించండి మనకుండా విందరగించండి తొందరెందుకు మహారాజా మీరు ఆకలి తీర్చేదనయ్యా జై స్వామి నువ్వు తొందర ఎందుకు మీకు ఏర్పాటు చేసేదాను మీరు కూర్చోండి స్వామి సరే విందు ఏర్పాటు చేస్తానని చెప్పి తిని ఆ విందు ఏమిటో ఏర్పాటు చేయము తల్లి. సరే అదే విధంగా ఏర్పాటు చేస్తున్నాం. శ్రీ జగజ్జని రేణుక మాతాకి కొనగట్టు అంజన్న కోటక్క వందనాలు మము గండ తండ్రి నీకు పాదాభివందనాలు కొనగట్టు మము గండ తండ్రి నీకు పాదాభివందనాలు కొనగట్టు అంజన్న కోటక్క వందనాలు మము గండ తండ్రి నీకు పాదాభివందనాలు కొనగట్టు అంజన్న కోటక్క వందనాలు మము గండ అయ్యా ఏమి చదువమన్నారా మున్ని చదివినావు రాముణ్ణి కొలసినావు రాముణ్ణి దలసినావు నీ దేవుడు రామన్నా మా దేవుడు నీవన్నా కొడగట్టు అంజన్నా మము కన్న తండ్రి నీకు పాదాభివందనాలు మము కన్న తండ్రి నీకు పాదాభివందనాలు మము కన్న గా పిక్క పిల్ల బోలే గా పిల్ల పార్వతి నువ్వు ఆ 7 సముద్రాలు నువ్వు ఎల్ల దాటినావు యమునాడ రాజన్న అవతారము నీదన్నా కొడగట్టు అంజన్నా మము కన్న తండ్రి నీకు నాలు మము కన్న తండ్రి నీకు పాదాభివందనాలు మము శ్రీ జగజ్జని రేణుక మాతాకి ఆహారం ఏర్పాటు చేసినాం. 16 లక్షల సైన్యానికి ఆహారం ఏర్పాటు చేసినాం. అదే విధంగా వెళ్ళి వడ్డించు. సరే తల్లి అదే విధంగా పోయేదాను కాక కొండగట్టు అంజనేయ 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 శ్రీ అంజనేయ కొండగట్టు రామంజనేయ అంజనేయ శ్రీ అంజనేయ కొండగట్టు జలబుగ్గా నీరైనావో జలబుగ్గా నీరైనావో గలగల పారుతున్నావో జలబుగ్గా నీరైనావో అవో గలగల పారుతున్నావో జలబుగ్గా నీర ఓ రామదూత శ్రీరామదూత రామదూత శ్రీరామదూత కొండగట్టు రామజనేయ రామదూత
వెళ్ళాడు. ఒకవేళ గురుమాత్రం నేర్చుకోవచ్చు మళ్ళీ నాగవెల్లి జరుగును ఆ రేణుకతో వివాహం జరుగును ఆ వివాహం జరగకుండా ఉండాలంటే ఇప్పుడే వెళ్ళి మీరు ఆ గురుమాత్రం తీసుకుని రండి. ఏమంటురయ్యా? నాగవెల్లి మళ్ళా గురుమాత్రం నేర్చుకునేటట్టున్నాడు. నాగవెల్లి కాకుండా గోమాతలు ఉన్న గోమాతలతో ఆయన గురు తీసుకొని రమ్మంటురా. విడిచిపెట్టారా ఇక మీరు? ఆ? నువ్వు అనలేదు, నువ్వు ఊరుకులో ఉన్నట్టుంది అని. సరే పోయి నిన్ను గెలుగుడు తప్పు. ఏం చేస్తావు ఇక? ఉద్యోగం కాకపోతే మా రాజు చెప్పుకుంటా పోయి మళ్ళీ పుల్ల పెడతావాడా? పుల్ల పెడితేనే మరి పెట్టేనే పుల్ల కాబట్టి మెల్లగా ఇంకోసారి అడిగరాదు. మెల్లగా రావా నువ్వు ఇక ఇయ్యాడు కానీ నువ్వెంత బదులానే ఏడుకో. నువ్వేం చేస్తావు? ఇవన్నీ అన్నాడు ఆయనే. పాప ఎందుకు ఈడ కొడుతున్నావు వాళ్ళను? సరే సరే గ్యాస్ బుడి తప్పుతుంది. సరే సరే మాత్రమే అస్సలే ఇవ్వము. ఆగు నేను ఆగు. మీ రాజు కంటే నీకే దొరికినా ఎలా పెడతారు? జగదీశ కార్తికేయ జగమేలు భరతమా జగదీశ కార్తికేయ జగమేలు భరతమా ఓ కుసుభవతి కుమార మమ్మేలు విజయరావా జగదీశ కార్తికేయ జగమేలు భరతమా జగదీశ అయ్యా అన్యాయంగా బాణం వేసిర్రయ్యా. శ్రీ జగజ్జనని రేణుకా మాతాకి సదానంద రాయుడు ఆయన నువ్వు గెలుపు తప్పు. గద్దామాయను గాని నగవెల్లి ఆగేను కపట బ్రహ్మనుడొచ్చి మనలాను విడదీత నేనేమి గురు మంత్రము కొరకు వచ్చే నేను కష్టాల పాల ఇదే అయ్యో ఏమి చేయదు నాకు దిక్కెవరున్నారు బాణము వేచాను బాణము తీసేను నేనేమి
నన్ను ఎవ్వరదుకుంటారో ఎవ్వరికి బ్రహ్మరాత తప్పదు దేవా నేనేమి జయ రుష్ట మునేశ్వరునికి శనియా పాపాకుడు వచ్చి బాణము వేసి వెడదీశాను కదా ఇప్పుడు నేను ఏమి చేయదు రేణుక రేణుక గంగాలో దాచినవా పన్నాగా చేయన మమ్ముల ప్రభుమా ప్రాణహాని జరిగినట్టున్నది. ఏ రేణుక మాతాకి ఆహా ప్రాణేశ్వర తోడు బాబేనయ్యా నిన్ను అడవికి పంపించేనయ్యా నాదా నీవు నాటిన తులసి ఎండిపోయినదయ్యా నీవు నాటిన తులసి ఎండిపోయినదయ్యా నాకు మదిలో నా బుగులాయేనయ్యా ఎండిపోయినయ్యా పూసిన పువ్వులు ఎండిపోయినవయ్యా పూసిన పువ్వులు ఎండిపోయినవయ్యా మదిలో వేడేదానిప్పుడు ఆహా ఏమీ సేతు నాకు మదిలో నా దిగులాయేనయ్యా ఆహా ప్రాణేశ్వర నర్వాసి పోతీవా జై ఆహా అపాయం జరిగినట్టున్నది. నా సత్యవత గురించి, సత్యానపాల గురించి అడిగారు. కరుణాకరామో మెల్లగా కైలాసపతి మమ్ము కరుణించుమా కరుణాకరామో రదారించుమా ఎలబాపై కోపము నీవేమి చేసిన నేరము
గంగాలో శిరమందు దాచినవా గుండెల చేర మమ్ముల బ్రోవుమా. జై ఆహా తండ్రి గారు కూర్చో. తండ్రి గారు ఇదిగే వందనం. తండ్రి గారు నా ప్రాణేశ్వరునికి ఏదో అపాయం జరిగినట్టున్నది. నా మదిలో ఏదో శంకిస్తున్నది. నాకు సత్యాల పొలం గురించి చదువుకున్నది అనుకోండి. రేణుక మాతాకి జై. చిగురాకు వంటే అయ్యో చిగురాకు వంటే రేణుకదేవి పని ఏమి ఊరే విన్నా వించుము నాకు వివాదానికి వివాడు. నీరుగన్న తల్లిరో చిగురాకు వంటే దేవి పని ఏమి ఊరే జై. రేణుక మాతాకి జై. కుడి కన్ను అదిరే అయ్యో కుడి కన్ను అదిరే భర్త చీనట్టు భర్త చీనట్టు రాత్రిలో కనిపించి నాము సరగుడ తెలుపు మీ కుడి కన్ను అదిరే నాకు అనుమానమాయే. డబ్బులో లన్న సత్యానుభవం దేవాలి. డబ్బులో ఎక్కడున్నదిరా వరకు దుఃఖించవలదు అమ్మ వలదమ్మ తల్లే హీరోని కొరకు దుఃఖించవలదు నేను సత్యాన బోనము తీసుకపోవలదు వలదమ్మ వలదమ్మ హీరోని కొరకు దుఃఖించవలదు రేణుక తల్లి రేణుక ఆ హీనుని కోసం దుఃఖించవలదు. రేణుక మాతాకి నాగమ్మ తండ్రి అయ్యో నా కన్న తండ్రి నాపై ఇంత కఠినము ఏలా శబ్బాష్ ప్రత్యే దైవము నాకు 10 భిక్ష పెట్టుము ప్రత్యే దైవము నాకు 10 భిక్ష పెట్టుము న్యాయము కాదయ్యా నా కన్న తండ్రి నాపై ఇంత కఠినము ఏలా ఓ తండ్రి గారు ఇంటి అల్లుని పట్టుకొని ఇలా అనడం న్యాయం కాదు. నాకు సత్యాల పొలం గురించి చదువుకున్నది. ఏయ్. రేణుక మాతాకి జై. పుత్రి రేణుక ఇంత చెప్పినా వినకున్నావు. ఇక నీకు సత్యాన బోనం సెలవిస్తున్నాను, శ్రద్ధగా వినుము. ఇసుకతో బోనము చేసి రుసవారి బియ్యం మరచేతిలో పోసుకొని చేతిలో దాచవలేదు. ఈ 2 కనరెప్పులు తూర్పాలా పుట్టవలేదు. ఈ 2 చనరెమ్ములు గురిరాలుగా చేసి నీ గర్భను గుణగా చేసి నీ ఛాతి పైన మంట పెట్టి సత్యాన బోనం మంట వెళ్ళి తల్లి నీకు అవే జరుగుతుంది. ఇక నీ వచ్చి ఇసుకతో బోనము చేసి
దుసవారి బియ్యం అరచేతిలో పోసుకొని మోచేత్తో దంచవలెను. నీ 2 కనరెప్పులు తూర్పాలా పట్టవలెను. నీ 2 కనచెములు పొయ్యాలుగా చేసి నీ గదవను మూడలుగా చేసి సత్యాన బోనం వండవెళ్ళని చల్లి నీకు శుభమే జరుగును. ఇక నీకు వెళ్ళేచ్చేదను. జై జై రేణుక మాతాకి. విష్ణు ఈశ్వర బ్రహ్మ ముగ్గురు అన్నదమ్ములంట అన్నదమ్ములంట. భూదేవికి ఆకాశవానికి సృష్టికర్తలంట. అంట వద్దాం పదరా పోదాం పదరా ఏమో నోళ్ళ వెంట ఏమో నోళ్ళ వెంట. సాంబాశివుడు వెంట ఉండగా ఎవరు రారు వెంట. సాంబాశివుడు వెంటగా ఉండగా ఎవరు రారు వెంట. జై. అలాగా శ్రీ రేణుకాదేవి తన తండ్రి చెప్పిన విధంగా పచ్చి ఇసుకతో బోనం తయారు చేసి దుసవారి వరిబియ్యం తీసుకువచ్చి అరచేతిలో పోసుకొని మోచేత్తో దంచి తన 2 కనురెప్పలతోని తూర్పాల పట్టి బియ్యాన్ని తయారు చేసి తను 2 చనురమ్ములను వీరాలం చేసి తన 3వ గదవను 3వ రాయిగా చేసి తన ఛాతి పైన మంట పెట్టి వండమని ఆ యొక్క బోలాశంకరుడు చెప్పగా ఆ యొక్క రేణుకాదేవి అదే ప్రకారంగా జరుగుడు. జై రేణుకా మాతాకి. జై. నా తండ్రి ఆజ్ఞ ప్రకారమే బోనం తయారు చేశాను. జై రేణుకా మాతాకి. జై. విశ్వతోడు బోనము తయారు మంగళ హారతులో ఉయ్యాల మా తండ్రి అంజనకి. కొబ్బరికాయ కొడదాం. రెప్పలతో తూరుపాల పట్టేదాను రెప్పలతో తూరుపాల పట్టేదాను ముదముతో కదవాను 3వ రాయిగా చేసి
నాదాన నెడబాసి బాదాని ఆయన నా బ్రతుకు నాదా నన్నెడవాసి బాధను దిదివో స్వామి బాధను దిదివో ప్రబలించుచున్నావా పరికి ప్రోదల నీవు ప్రబలించుచున్నావా నన్ను మరచిపోతీవా నాదా నన్నెడవాసి బాధను దిదివో స్వామి బాధను దిదివో అయ్య పాపకారి బ్రహ్మనుండో మన ఇద్దరిని బాబేను చూడో దేవ సత్యాన బోనము నేను తెచ్చి తినయ్యా సత్యాన బోనము నేను తెచ్చి తినయ్యా నీకు పెట్టి నిన్ను లేపుకునే రాను నాదా నన్నెడవాసి పాపకారి బ్రహ్మనుండో అయ్యో అయ్యో పాపకారి బ్రహ్మనుండో మన ఇద్దరిని బాబేను చూడో అయిన గాని నగ వెళ్ళి ఆగేదు లగ్నమైన గాని లగ్నమైన గాని లగ్నమైన గాని నగ వెళ్ళి ఆగేదు వస్తుంద మీకోసం గాని రూపు తల్లి నాదా నన్నెడవాసి బాధను దిదివో ఆహా, నా ప్రాణేశ్వరుడు కానరాకబాయ్ మరికొంత దూరం వెళ్ళి చూసేదాం. ఆహా ప్రాణేశ్వర నన్ను వాసిపోతివా అయ్యో నేనెట్లా జీవింతూ నాదా నాకు దిక్కెవ్వరున్నారు నాదా కపట బ్రహ్మనుడచి ఓర్వాజాల గమంల అయ్యో ఈడు జోడు బాబేనయ్యా నీకే పంపించేనయ్యా
నాదా నీవు నాటిన తులసి ఎండిపోయినదయ్యా నీవు నాటిన తులసి ఎండిపోయినదయ్యా నాకు అనుమానమే కలిగేనయ్యా నాకు మదిలో నా బుగులాయేనయ్యా ఎండిపోయినవయ్య పూసిన పూసిన ఆహా నా ప్రాణేశ్వరుడు ఎంత చూసినా కానరాకపాయ్ మరికొంత దూరం వెళ్ళి వేచి చూసేది శంకర కరుణించావే నాదు సంకటమును బావేరా శంకర శ్రీయుత బొంకర మురహరి శంకర శ్రీయుత బొంకర మురహరి మందు దాచినవో దేవ శంకర కరుణిత వేరా నాదు సంకటమును బావేరా అయ్యో మూడు కన్నుల బాబా అయ్యో మూడు కన్నుల పార్వతీజా నన్ను ముదముతో రక్షించవేరా లింగమరూపంతో లింగమరూపుడా దేవ సంగమ వేషంతో లింగమరూపుడా గంగారు శిరమందు దాచిరవో దేవా నాదు సంకటమును బావేరా జై భటులారా అయ్యా ఆగోరా ఆగో దూరం నుండి చూస్తే వెలుగు కనబడుతుంది ఆ వెలుగు ఎప్పుడో తెచ్చుకున్నామంటారా సరే మంచిది నువ్వు చెప్పిన విధంగానే తెలుసుకొని వస్తాం శ్రీ ఈశానంద రామ సద్గురు శివానంద రామ రామ సదా నిన్ను నా మదిలో నమ్మితి యదా నిలుపు రామ 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 యదా నిలుపు రామ నిన్ను నా మది దలచు రామ రామ అని చెప్పిన విధంగానే ఆ యొక్క దీపం వెలుగు ఎక్కడో చూశాము అవి ఆ యొక్క రేణుకాదేవి తన భర్త వద్దకు సత్యానబోనం సతులు తప్పకుండా నిత్యానబోనం నితులు తప్పకుండా తన భర్త వద్దకు తీసుకుని వెళుతుంది స్వామి. అరే భటులారా అయ్యా ఇప్పుడే వెళ్ళి ఆ బోనం దీక్ష భంగం చేసి ఎంగిలి చేసి రమ్మంటారు. ఎంగిలి చేసిరండి. నన్ను సభలో చాలా తీవ్రంగా చూసినది. ఆ రేణుకాది బోనం ఎంగిలి చేసిరండి. ఎటు పెట్టి నా వేళ ఆపుతాను. అవును సరే నువ్వు చెప్పిన విధంగానే ఆమె చేస్తున్నటువంటి ఆ దీక్షను భంగం చేసి ఆమె తీసుకుపోతున్నటువంటి ఆ యొక్క బాండవలోని అన్నం మేము ఎంగిలి చేసేస్తాం. జగదీశ జగమేలు పరందమా జగదీశ కార్తికేయ జగమేలు పరందమా ఓ కుసుమవతి
మురమేమో దొరలాను ఈ దొంగల మురమేమో దొరలాను దొరలాను దేవుడి 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 దారిలోన దోచదాము నారి పురుషులు పోగా దాముని సాక్షిగా ధరణి వైసామౌర దాముని సాక్షిగా ధరణి వైసామౌర అయ్యా ఎవరే దొంగలం మేము కనబడతలేమా గిల్లేవలే ఇవి ఎక్కడి కొత్త దొంగలు పట్టుకొచ్చిన ఇప్పుడు డ్రైవింగ్ అంటే ట్రైనింగ్ లో ఉన్నారు ఆ పెద్ద గుట్ట సాధులు ఉంటారు చూడు ఆడుంటారు ఏ వచ్చి ఆటలు పంది పట్టుకుని గట్లగా ఈయన చేస్తాడా ఈయన చేసి పెట్టినాడా నేర్పియాలిగా పట్టుకొచ్చుకునేది ఈయన ఏమిటి మీరు దొరుకుతారు వీళ్ళు అందుకే ఆయన దొరకబట్టి మేము తప్పించుకుంటాం. ఏర్పాటు చేస్తారని ఆ, కొత్త దొంగలు పట్టుకొచ్చిన కారణం కాస్తామని ఇంట్లో పోతే వస్తారు అంతేనా మంచిగా వేయించారు ఇంటికెళ్ళు వీళ్ళే ఉంటారు కదా మాకు మంగళం లేడు అడవులు ఉంటాం కదా అంతేనా సరే అయితే మీరు ఇప్పుడు ఎవరు దొంగలా ఇటు పోతురే మరి దారిలో ఎంబడి ఉండి ఆ, దొరలదైనా దొంగలదైనా ఎవరైనా గుణాలు ఎత్తుకపోయినా ఆ. ఎత్తుకపోయినా అన్ని దోసుకొని తింటారు మీరు మంచిగా అందరి మంచిగా ఉన్నాయి ఒక్కటే తక్కువ లేదు ఇలా ఊళ్ళలో కూడా చూస్తారా అడవిలో ఉంటాం ఆ, పొద్దుకే దారిలో వచ్చి ఇళ్ళ పోటీ పెద్ద బజార్ల పోటీ మేము ఇంకో మరి ఇక్కడ ఇవాళ ఆట నడుతుంది మరి ఊళ్ళో ఎవరైనా ఆట ఏది వెళ్ళిపోతారు ఇవాళ ఇక్కడ ఆట నడుతుంది ఊళ్ళో ఎవరైనా చదువుకోకపోతే ఎట్లనే అందరూ చీడ కూర్చున్నారు మీ పేరే పక్క ఆ? ఎవరిలో దొంగలు కూడా మా పేరు పక్కన. సరే సరే గానీ ఎక్కడికి పోతారు ఇప్పుడు మేము మాంకాళి దేవిని వేడుకొని దొంగతనానికి పోతాం అంటే మీరు దొంగతనం చేసినప్పుడు దేవుళ్ళని కూడా మొక్కుతారు ఇంకా పాపపుణ్యం ఏమైనా ఉంటే పోతుంది కదా, ఆ? పాపపుణ్యం ఏమైనా చేస్తే పోవాలి కదా. ఏం దేవుళ్ళు అవి మంచిగానే మొక్కుతారే మాకు అచ్చిరాలా? ఆ, ఆనందంగా కలుసుకుంటాం. ఆ, చాలా దేవునికి ఏవో కోడి పుంజులు కొబ్బరికాయలు వేపపోతులు ఆ. ఇవి అప్పుడప్పుడు వస్తుంది అప్పుడప్పుడు పోతారు మీదే అని మీరే తింటారు సరే 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 అదే విధంగా ఆ యొక్క మంగారి దేవిని వేడుకోరి మీకు మంచిగా దొరుకుతాయి సరేనా కోరిగా ఎట్లా వేడుకుంటారు జై మంగళమ్మ మాకు తోడు నీడ రావమ్మ మంగళమ్మ ఏ దొంగతనం మెల్లగా. దొంగతనం చెయ్యబోత మంగళమ్మ మాకు తోడు నీడ రావమ్మ మంగళమ్మ బంగారం దొరుకుతేనే మంగళమ్మ నీకు 10,000 దండాలే మంగళమ్మ బంగారం దొరుకుతేనే మంగళమ్మ నీకు 10,000 దండాలే మంగళమ్మ బంగారం దొరికితేనే మంగళమ్మ నీకు 10,000 దండాలే మంగళమ్మ వెండేమో నీకు వెలకోటి వెండేమో దొరికితేనే మంగళమ్మ ఏయ్! వెండేమో దొరికితేనే మంగళమ్మ నీకు 1,000,000 పూజాలే మంగళమ్మ బోనాలే మంగళమ్మ నీకు కోడి పుంజులు పోతూ అమ్మ మంగళమ్మ బోనాలే చేతుమమ్మ మంగళమ్మ నీకు కోడి పుంజులు పోతూ అమ్మ మంగళమ్మ
ఒకటే ఉంది ఆయనకు. బోనాలే చేతుమమ్మ మంకాలమ్మ నీకు కోడి పుంజులు గోతుమమ్మ మంకాలమ్మ. మా దొంగతనం చెయ్యవద్ద మంకాలమ్మ నీకు తోడు నీడ రావమ్మ మంకాలమ్మ. జై ఆహా మంచిగా వేడుకున్నారే. ఏంటిదే మంచిగా ఉన్నది పాట అనేది. అవును మంచిగా మొక్కిరా. ఈ కడిగి ఎడ చేయించినాను. ఇటోటి ఉన్నది ఇటోటి ఉన్నది. అంతేనా మంచి చేసిరే. చెప్పు అయ్యా. దీపం ఎందుకు కనిపిస్తున్నది? ఆమె రేణుకా దేవి కావదు. అవును ఇప్పుడే పోయి మనము ఆ రేణుకా దేవి యొక్క గౌరవం ఎంగిలి చేసి మన రాజు ఏం చెప్పాడు? ఖచ్చితంగా ఎంగిలి చేసి మరి ఆడికైనాక భయపడి కూడా నచ్చారు ఇంకో మరి. ఎవరు భయపడతాడు? ఖచ్చితంగా లేకపోతే మన రాజు మన పక్కన సంపదలు ఆయన సాటి పోవాలి మెల్ల సాటి అక్కడ నటుకో జాగాలే అచ్చుతోనే ఆ గుర్తుపక్కడితో పెడితే సరే దా వెళ్ళదు. రేణుకా మాతాకి జై. శంకర కరుణించ వేరా అయ్యో శంకర కరుణించవేరా నాదు సంకటమును బాబేరా. శంకర శ్రీయుత ఒకర మురహరి శంకర శ్రీయుత ఒకర మురహరి గంగారు శిరబంధు దాచిన ఓ దేవా. నాదు సంకటమును బాబేరా. సౌతులు ఏమైనా అరే భయపడుతున్నా మీరు భయపడుతున్నారు. తొంగి తొంగి చూచదము బంగంబు చేచదము తొంగి తొంగి చూచదము బంగంబు చేచదము తొంగి తొంగి చూచదము వచ్చుచున్న దారిలో తిరుగుదాము వచ్చుచున్న దారిలో తిరుగుదాము పంకంపై చేద్దాము తొంగి తొంగి చూద్దాము. అందరికన్నా మా పెద్ద లీడర్ నువ్వే. ఆమె నువ్వే అడగాలి. అడుగు మరి. జై ఎవరమ్మా మీరాలు ఎందుకు చిదిరమ్మ ఎవరమ్మ మీరాలు ఎందుకు చిదిరిందో ఎవరమ్మ మీరాలు ఎందుకు చూటకు సందేహమని పించే సరగుణ తెలుపుమే సందేహమని పించే సరగుణ తెలుపుమే ఎవరమ్మ మీరాలు ఇందువ చూటకు. జై అడవిలో మీరు ఎక్కడికి వెళ్తున్నారు? నా పేరు ఎల్లమ్మ సందేహమును లేక సరగుణ
బాధలన్నీరో ఆకలి బాధలకు తాళలేకున్నాము ఆకలి బాధలకు తాళలేకున్నాము ఆకలి బాధలకు తాళలేకున్నాము ఆకలి ఆకలి జై సింగిరి జై జై రేణుకా మాతాకి జై సింగిరి చేయుట పాడి గదురవి సింగిరి చేయుట పాడి గదురవి జయ శ్రీ జగదేవికి జయ ఉంటేనే ప్రతివాదారు మంబు బంగంబు చేసేదాము మాకు ఏం అక్కరలేదు మాకు ముందు అన్నం పెట్టు మాకు ఎవరు ఆజ్ఞలతో పని లేదు నువ్వు అన్నం తీస్తే పెడతా పెట్ట మామిడికాయ ముందుగా పెట్ట ఆగడు మరి వాళ్ళిద్దరు ఎట్లున్నారు చూసావా జై అచ్చాము తెల్ల తీరా అంచూన జిల్లడు కొమ్మ అచ్చాము తెల్ల తీరా అంచూన జిల్లడు కొమ్మ కన్నీరు దియావోకో నీ పొర బెంగిలి చేతువేవో బొరాల పిల్ల కాటోళ్ళం కార్తీక జీతగాళ్ళం గజ ఎట్ల మేపటోళ్ళం ఏమో తమ్ముడా తమ్ముడు కార్తీక జీతగాళ్ళం గజ ఎట్ల మేపటోళ్ళం నీ పొర ఓ బొనాల పిల్ల నీ పొర బెంగిలి దారెంట నువ్వు పోతే దండైన అడవిలోన దారెంట నువ్వు పోతే దండైన అడవిలో దారెంట నువ్వు పోతే నేను ఏ దేవుడుగా పాడునే ఓ పొనాల పిల్ల దేవుడుగా పాడునే ఓ పొనాల పిల్ల నేను ఏ దేవుడుగా పాడునే ఓ పొనాల పిల్ల నీ చాలుకున్నది మట్టే నా చేతిలున్నది కట్టే నీ కాలుకున్నది మట్టే మా చేతిలున్నది కట్టే నీ కాలుకున్నది మట్టే నువ్వు చేతుమే ఓ బొనాల పిల్ల నీ బొన తెగిలి చేతుమే ఓ బొనాల పిల్ల ఓ బొనాల పిల్ల నీ బొన అన్న 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 కథ అయిపోయింది ఇంకోసారి ఎగిరిన ఆయన కింద కూర్చుంటుంది మాకు అన్నం పెడతావా లేదా ఏనితో మా కర్రలతో చిత్ర బాధిని బోనం ఎంగిల్ లేదు ఓరి దుర్మాదందులారా దారి కంట మచ్చి అరే ఓరి దుర్మాదందులారా దారి కంట మచ్చి కవరంబు చేత వచ్చి కళ్ళగానకయుంటిరా కనికరంబు చూడుమా కావు మించి వేడినాను కనికరంబు చూడుమా ఓరి దుర్మాదందులారా దుర్మార్గులారా కావడం చేత వచ్చి నన్ను అడ్డుకోవడం పైన ఉన్న బాండ్వల ఏమి ఉన్నదో నిజమా
శిరము పైన ఉన్న పాండవలో ఏమి ఉన్నదో దించుమా పెట్టుమా సరగున ఇటు దించి మాకు నీవు పెట్టుమా సరగున ఇటు దించి మాకు నీవు పెట్టుమా ఎదురుగాము మోసగించి ఎక్కడికి పోయదో సత్యమమ్ము మోసగించి ఎక్కడికి పోయదో సత్యమమ్ము మోసగించి ఎక్కడికి పోయదో ఎదుట ఎదుట నీరు చుండి పట్టు విడువా మేమిక ఎదుట ఎదుట నీరు చుండి పట్టు విడువా మేమిక ఎదుట ఎదుట నీరు చుండి పట్టు విడువా మేమిక జై ఓ కోడాల పిల్ల మర్యాదగా ఆ శిరము పైన పాండవుల ఏమున్నదో దింపి మాకు చూపించు. జై రేణుకా మాతాకి జై ప్రాణపతిని ఏడవాసి వెలగ ప్రాణపతిని ఏడవాసి ఉన్నదానా నీరిక కుంభనం సూర్యుడెవడో కుంభనంతో వచ్చినాను బదిరిగా ప్రాణమును చుండగా వచ్చినాను బదిరిగా సత్యాన బోనము తీసుక వెలుచుండి దారి కడ్డం రాకుమా తప్పదాగి వచ్చి మీరు దారి కడ్డం రాకుమా జై నాయనలారా తప్పదారి వచ్చి మీరు ఇలా అడ్డుకోవడం మంచిది కాదు. నా భర్త వద్దకు పోవాలి. జై ఇదేంది ఇది నీదేం ఆకలి అవో ఆకలి జై మాకు ఆకలి కలిగి మేము మేము ఇక్కడికి వసిమే మాకు ఆకలి కలిగి మేము ఇక్కడికి వసిమే మాకు ఆకలి కలిగి మేము ఇక్కడికి వసిమే పెట్టు సత్విమమ్ము మోసగించి ఎటు మింగ వేదను పెట్టు మింక ముట్టి మేము ఎంగిలైనా చేద్దాము పెట్టకుంటే ముట్టి మేము ఎంగిలైనా పెట్టకుంటే ముట్టి మేము ఎంగిలైనా ఓ కోడాల పిల్ల మాకు పాండవులో ఉన్నది ఏమో చూపించు. ఆకలిగా ఉంది మాకు అన్నం పెట్టు. ఆకలి కలిగి ఆహా, ప్రాణేశ్వర ఇప్పుడు నేను ఏం చేయను. ఈ ఊరుకులు అన్నం పెట్టకుండా విడువకున్నారు. సరే నాయనరా అన్నం పెట్టేదాన్ని కూర్చోండి. భోజనం దించండి. ఇంట్లో ఒక్కలా దించండి. ఇంట్లో ఒక్కలా పెట్టండి. ఇంట్లో అందరూ తిన్నాం. అరే చేతులు కుందుకు రాపురా సరే నాయనలారా మీకు అన్నం పెట్టేదాన్ని కూర్చుండు. ఆహా, ఈ మూర్ఖులు అన్నం పెట్టమని నా వీళ్ళు విలువకున్నారు. నన్ను దిగంబరంగా అన్నం పెట్టమనుకుంటుంది. ఇప్పుడే నా శరీరం అంతా పుట్టగా రాసి వీరికి అన్నం పెట్టేది. జయశ్రీ రేణుకాదేవికి అమ్మ నీవు వస్త్రములన్నీ విడిచి అన్నము పెడితేనే తినవారము, లేనితో తినవారము కాదు. సరే నాయనలారా అదే విధంగా పెట్టేదాన్ని. శంకర మళ్ళా రేపటి తినారా బాగా సదరు జై రేణుకా మాతాకి దొరికినప్పుడే బాగా దాచిన ఓ దేవా కారంగరునితా నాలు సంగాడ సత్యమైన దేవుడవయ్యా సత్యమైన దేవుడవయ్యా సాంబ శివ సాంబ శివ
లింగ పూజలు లింగం మీద ఓదంగమై సాంబ శివ సాంబ శివ సాంబ శివ సాంబ శివ సత్యమైన దేవుడవయ్యా సాంబ శివ సాంబ శివ సత్యమైన ఓదంగమయ్యా నన్ను బ్రోవగరావేమయ్యా నిన్నే నమ్మితి ఓదంగమయ్యా నన్ను బ్రోవగరావే నిన్నే నమ్మితి ఓదంగమయ్యా సర్వేశ సాంబ శివ సత్యమైన సాంబ శివ సాంబ శివ లింగాల ఓదంగమయ్యా లింగాల ఓదంగమయ్యా లింగ పూజలు చేసేదనయ్యా లింగాల ఓదంగమయ్యా లింగ పూజలు చేసేదనయ్యా లింగాల ఓదంగమయ్యా ఈ జగజ్జనని రేణుకా మాత సారీ కాళ్ళ మీద తెలియక తప్పు చేసింది మీ మా తప్పులు మన్నించము తల్లి ఒరే నాయనలారా మీకు కడుపు నిండా అన్నం పెట్టారు. అమ్మా, మేము పూర్వం వచ్చినప్పుడు ఏంటిది? మేము పూర్వం వ్యక్తిమానం కాదు. మా తప్పులు మన్నించుకుంటాయి. అంతేనా మేము ఎందుకు ఎత్తుతాం ఎత్తారా మేము ఎత్తుతాం సరే సరే ఓరి దుర్మార్గులారా, ఓరి పెద్దగా అవుతున్నా నీకు ఎంతో గర్వమ్మా. నువ్వు అడవిలో వీరురాయి పుట్టగలవు. పసిపిల్లల తల్లులు పోయే తవ్వలో 2 రాళ్లను పెట్టి నీ రాళ్ల మీద కేకి దుమ్ము దులిపిపోయారు. ఓరి నడుపుగవుతురా, 3 పోతాల కాడ బడురాయి వై పుట్టగలవు. వచ్చే పోయే కుక్కలు నీ మీద మూత్రం చేయగలవు. ఓరి చిన్ని గవుతురా, కమ్మరి కొడుకులో కమ్మరి దాఖలు పోయి ఓరి చిన్ని గవుతురా, నీవు కమ్మరి కొడుకులో దాఖలు పోయి దాఖలవై పుట్టగలవు. నిన్ను ఎప్పుడు పట్టుతూ నుండురు. అమ్మా మా తప్పులు మనకైతే శాపాలు పెట్టింది ఇక మా తప్పులు అయితే మన్నించావా మా తప్పులు మన్నించు. ఇక మేము పోతాం ఎవరి మనం పోదాం పరి మనం వచ్చిన పని అయితే అయిపోయింది. ఆహా. బోనము తయారు చేసి నా భర్త వద్దకు వెళ్ళేది. జై రేణుకా, జై రేణుకా మాతాకి జై. మరల ఒక్క బోనాము తయారు అరే మరల బొక్క బోనాము తయారు చేసేదాను యాపకు పెట్టు మరల బొక్క బో యాపకు పెట్టు ఎంగిరైనా బోనాము బద్ద బద్దకి పుడును ఎంగిరైనా తీసుకొని వేక మారు బోనం చేసేదాను జై ఆహా ఇప్పుడు ఈ బోనం తయారు చేసుకొని నా భర్త నా భర్త వద్దకు వెళ్ళాడు. ఎత్తుకో నన్ను బాసిపోతివా, ప్రాణేశ్వర నన్ను బాసిపోతివా ప్రాణేశ్వర నన్ను బాసిపోతివా
కపట బ్రాహ్మణుడొచ్చి ఓ రాజాలకు మనలా కపట బ్రాహ్మణుడొచ్చి ఓ రాజాలకు మనలా ఈడు జోడు బాబేనయ్యా అడవికి పంపించేనయ్యా అయ్యో నీవు నాటిన తులసి ఎండిపోయినదయ్యా నీవు నాటిన తులసి ఎండిపోయినదయ్యా అనుమానములు కలిగేనయ్యా నాకు మదిలో నా బుగులాయేనయ్యా అయ్యా పూసిన పువ్వులో ఎండిపోయినవయ్యా పూసిన పువ్వులో ఎండిపోయినవయ్యా తేలు నొక్కాయేనయ్యా నాకు మదిలో నా భయమాయేనయ్యా ధరణి మైసామురా రాముని సాక్షిగా ధరణి మైసామురా రాముని సాక్షిగా జై రాసి కులములో పెద్దవాడను నేను రాసి కులములో పెద్దవాడను నేను రాసి వాడను పెద్దన్నయందురా సిల్లు బాటియో సకల జనులకు నేను సిల్లు బాటియో సకల జనులకు నేను రాసి వాడను దురురా ధరణి మైసా మౌరా రాముని దాల్చేదా మౌరా రాముని దాల్చేదా వాడను రో దురురో దురురా
జై శ్రీ జగజ్జనక మాతాకి జై. సదానంద రామ సద్గురు శివానంద రామ సదానంద రామ సద్గురు శివానంద రేణుక మాతాకి జై. ఇక్కడ ఎవరు ఉన్నట్టున్నారు వారిని సత్కరించారు. జై రేణుక మాతాకి జై. ఎవరయ్యా మీరాలు ఎవరయ్యా మీరాలు ఏమి అన్నారు? ఎవరయ్యా మీరాలు ఏమితో ఉన్నారు? ఈ సందేహమును లేక సరగునాదరు కంటే జై. ఎవరయ్యా మీరాలు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఎవరని అడుగుతుంటివా? జై శ్రీ జగజ్జనక మాతాకి జై. నా పేరు పెద్దన్నము రాశివాడ. నా పేరు పెద్దన్నముతరా శివాడను. నా పేరు పెద్దన్నముతరా శివాడను. మూసిల్లు బట్టియు దీవించు వారము. జై. ముద్రాజ్ పెద్దన్న ఎందురు మేము ఊసిళ్ళు పట్టుకొని జీవిస్తామమ్మా. జై రేణుక మాతాకి జై. ముదరాసి పెద్దన్నములము ముదరాసి పెద్దన్నముదముతో వినరయ్యా. ముదరాసి పెద్దన్నముదముతో వినరయ్యా. ఒట్టు పెట్టేదాను నేముతో వినరయ్యా. ఒట్టు పెట్టేదాను నేముతో వినరయ్యా. జై. జై శ్రీ జగజ్జనక మాతాకి జై. నాకు తీరిక లేదు నేమముతో వినమ్మ. నాకు తీరిక లేదు నేముతో వినవమ్మ. తీరిక లేదు నేమముతో వినమ్మ. నాకు తీరిక లేదు నేముతో వినవమ్మ. రాకు ఒట్టు పెట్టు. జై. నాకు తీరిక లేదమ్మా, నా పుట్ట పొంగొచ్చింది, నేను పోవాలి. నువ్వు పోవాలో ఏమో, నువ్వు వెళ్ళిపోమ్మా, వెళ్ళిపో, నాకు పొట్టలేదు పో. జై రేణుక మాతాకి జై. పెద్దన్న నీకు ఇంత గర్వమా? సంవత్సరానికి 12 నెలలు, ఏడాదికి 7 రోజులు రామచిత్రకు కరువు వచ్చును. అదే విధంగా నీకు 7 రోజులు కరువు వచ్చును కాదు. ఇదే నా శాపం. అమ్మా నా తప్పును క్షమించమ్మా, నన్ను మన్నించి నా తప్పు క్షమించమ్మా. నువ్వు ఎవరో అనుకున్నానమ్మా, నా తప్పును క్షమించమ్మా. సరే అదే విధంగా ఈ బోనంలోని అన్నము గుట్టలో వేస్తున్నారు. నీకు తరగని పూజలు పెట్టగలవు. ఇది నా దీవెన. జై శ్రీ జగజ్జనక మాతాకి జై. ఆనంద రామ నాకు దిక్కెవరున్నారు? కపట బ్రాహ్మణుడొచ్చి ఓ రాజాల కమల. కపట బ్రాహ్మణుడొచ్చి ఓ రాజాల కమల. నిన్ను అడవికి పంపించేనయ్యా.
నీవు నాటిన తులసి ఎండిపోయినదయ్యా అయ్యో నీవు నాటిన తులసి ఎండిపోయినదయ్యా జై వెళ్ళుము, నా వద్ద ఉండదు. దొంగలించిన బోనము, వంగమైన బోనము తీసుకొని వచ్చింది. వెళ్ళుము, నా వద్ద నువ్వు ఉండవద్దు. ఏ రేణుక మాతాకి ఏమి చేయదు నేను వృద్ధులాలనై స్వామి నాకు తెలుగు గౌరవంలోని అన్నం దొంగలకు పెట్టారు. జయ రుస్కా మునేశ్వరునికి పామారో నా పైన ప్రతి వదిలిపోవమ్మా, పామారో నా పైన ప్రతి వదిలిపోము, నేత్రాలకు బాణం పెడది చెడిపోయేనుగా. జయ రుస్కా మునేశ్వరునికి ఓ పాపిక్షితన ఎంగిలైనది తీసుకొత్తివా, నా వద్ద ఉండవు, వెళ్ళిపోము. ప్రాణేశ్వర నాకు తెలియక దొంగలకు పెట్టాను, నన్ను క్షమించు. శలియా, ఈ బాణము బాధలకు తలలేక ఉన్నాను, ఈ బాణము గుంజివేయుము. నాదా నాకు పుత్ర సంతానంపై ప్రేమ కలుగుతున్నది, నాకు పుత్ర సంతానము ప్రసాదించము, నాకు వరం చెలియా, నువ్వు ఇలా పలుకుట భారము కాదు, విధిరాతను ఎవరు తప్పించలేరు. నాదా ఎన్ని కష్టాలు వచ్చినా సరే నాకు పుత్ర సంతానము కావాలి. చెలియా, నా మాటలు వినుము. నీకు కుమారులతో చాలా కష్టములు సంభరించును. నీకు సంతానము వద్దు, అవరణము వద్దు. ఎంత కష్టము వచ్చినా పర్వాలేదు స్వామి, నాకు పుత్ర సంతానము కావాలి. చెలియా, నేనెంత చెప్పినా వినకున్నావు. సరే, నీ ఇష్ట ప్రకారమే నీకు ప్రతిభత దర్శనము తప్పకుండా. ఈ బాణము గుంజివేయుము. ఈ బాణము గుంజివేయగా ఈ రొమ్ము నుండి పోతగా రక్తము వచ్చును. ఆ రక్తమును ఒక్కొక్క దోషిలా పట్టి తాగుము. నీకొక్కొక్క కుమారుడు జన్మించగలడు. పారుచున్న రక్తం తాగినచో బలపరచ రాముడు పుట్టగలడు. ఉడుకు రక్తం తాగినచో ఉగ్ర రాముడు, జారిన రక్తం తాగినచో జంపనేశుడు, డొల్లిన రక్తం తాగినచో డొక్కల నాదుడు, చిల్లిన రక్తం తాగినచో చిటికల నాదుడు, ఇసికిన రక్తం తాగినచో ఇలా గౌరి పుట్టగలదు. ఇదే నా యొక్క దీవెన. చెలియా, ఇంకొక విషయం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకును. నీకు బలపరిచ రామునితో చాలా కష్టములు సంభవించును. నువ్వు మాత్రం తండ్రి జాడ 16 సంవత్సరాల దాకా చెప్పవద్దు. అటు తర్వాత నా జాడలు చెప్పి కార్త వీరాజుని అతమార్చి వాని కుడి భుజములో కుడి తొడలో ఉన్న సంజీవుని తెచ్చి నాపై మోపినచో నేను మళ్ళీ లేవగలను. ఇదే నా ఆజ్ఞ, వెళ్ళుము. సరే స్వామి, నేను చెప్పిన విధంగానే రక్తం తాగేదాను. ఏ రేణుక మాతాకి రొమ్ములున్న బాణము ఇమ్ము తోడ గుంజెదన్, రొమ్ములున్న బాణము ఇమ్ము తోడ గుంజెదన్, ఆరు రోజుల రక్తమందము మొగాగెదన్, ఆరు రోజుల రక్తమందము మొగాగెదన్, నాకు కడుపులో నొప్పి పుట్టాను. ఏమి చేతు ఆది అగిరులారా తాపసోత్తములారా కరులారా గిరులారా
నాకు నొప్పులు అధికములాయే అయ్యో అమ్మమ్మ ఇక తలారేనే జోయాల గిరిచంద్ర జోజో ముకుందారా జోయాల గిరిచంద్ర జోజో ముకుందారా హరి పరమానంద రామ గోవిందారా హరి పరమానంద రామ గోవిందారా నీ మామ రాలేడు నిన్నెత్తుకోలేడు నీ మామ రాలేడు నిన్నెత్తుకోలేడు బయడారి గిన్నెల్లో పాలాల పోసిన వెన్నారి గిన్నెల్లో వెన్నార పోసిన జో 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 గిరిచంద్ర జోజో ముకుందరా హరి పరమానంద రామ గోవిందరా చుక్కల్లో సూర్యుని వేలల్లో మారాజు బొట్టు పెట్టి మామ రాలేడు నిన్నెత్తుకోలేడు జో 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 నీకు 5 పుత్ర సంతానమైంది. బలపరశురాముడు, ఉగ్రపరాముడు, జంపనేశుడు, డొక్కలనాథుడు, చిన్నవాడు చిక్కినాడు. వీరు 5గురితో పాటు చిన్నారి పుత్రిక రేణుకాదేవి నీకు జన్మించినది కదా. ఇక వీరికి జోలపాటలు పాడుతుంది. ఇక ఇంతటితో ఈ యొక్క మొదటి భాగం సమాప్తమైనది. రేపు రెండో భాగం. రేపు బలపరశురామునితో తల్లికి చాలా కష్టాలు ఉంటాయి. అందరూ చూడాలి, అందరూ రావాలి. ఇదే విధంగా విజయం అందించాలి మాకు. ఇంతటితోని మొదటి భాగం సమాప్తం అవుతుంది. మంగళారతి. వెంకటేశ అయ్యో 7 కొండల వెంకటేశ మంగళారతి అందుకోవయ్యా. 7 కొండల వెంకటేశ మంగళారతి అందుకోవయ్యా. 7 కొండల వెంకటేశ అద్దాల మేడల్లో దేవా, నీవు అద్దాల మేడల్లో దేవా, స్వామి ముద్దుగా వెలసినవయ్యా. అద్దాల మేడల్లో దేవా, నీవు ముద్దుగా అయ్యో వడ్డీ కాసుల వాడ వరములు ఇయ్యయ్యా. దేవ వడ్డీ కాసుల వాడ వరములు ఇవ్వయ్యా. తిరుపతిలో ఉన్న మా శ్రీనివాసుడ 7 కొండల వెంకటేశ అయ్యో 7 కొండల వెంకటేశ మంగళారతి అందుకోవయ్యా. అయ్య ఘనగంగ మా తండ్రి దేవా, అయ్య ఘనగంగ మా తండ్రి దేవా, నిన్ను కొలువంగమే వసివయ్యా. ఘనగంగ మా తండ్రి దేవా, నిన్ను కొలువంగ అయ్య ఘనగంగ మా తండ్రి దేవా, నిన్ను కొలువంగమే వసివయ్యా. ఘనగంగ మా తండ్రి దేవా, నిన్ను
అయ్యా ఇరువురి భార్యల తండ్రి స్వామి ఇరువురి భార్యల తండ్రి నిన్ను గొలువంగమే వసివయ్యా ఇరువురి భార్యల తండ్రి నిన్ను అయ్యా ఎక్కడున్నావయ్యా తిరుపతిలో దేవా అయ్యా ఎక్కడున్నావయ్యా శ్రీ వెంకటేశుడా ఎంత వేడిన గాని దయ నీవు రాదయ్యా ఏడు కొండల వెంకటేశ అయ్యా ఏడు కొండల వెంకటేశ మంగళారతి అందుకోవయ్యా ఏడు కొండల వెంకటేశ శ్రీ జగజ్జని రేణుకా మాతాకి